నెక్స్ట్ వన్ రా. పొజిషన్ వెక్టార్. పొజిషన్ వెక్టార్ పొజిషన్ వెక్టార్ points. What is position vector? చూడనా, ఇది ఒక సిస్టమ్ అనుకున్నా, కోఆర్డినేట్ సిస్టమ్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇక్కడ ఒక పార్టికల్, ఈ పార్టికల్ ఆరిజిన్ బేస్ చేసుకొని ఎంత, సో దట్ మీన్స్ ఇక్కడ ఆర్ బార్ అనేది ఏంటమ్మా అంటే డిస్టెన్స్ అన్న. ఇది పి అనే పార్టికల్ ఎక్కడ ఉందనంటే ఎక్స్ కామా వై అనేటువంటి ప్లేన్లో. అలా ఎక్స్ కామా వై అనేటువంటి ప్లేన్లో ఏ పార్టికల్ అయితే ఉందో ఆ పార్టికల్ పొజిషన్ ఏమంటారా, పొజిషన్ వెక్టార్గా ట్రీట్ చేస్తారు. అంటే ఇక్కడ పొజిషన్ చెప్తున్నాం, సో విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. సో ఆరిజిన్ బేస్ చేసుకొని ఒక వెక్టార్ ఏ పొజిషన్ ఉందో డిస్కస్ చేస్తాం. ఆ పొజిషన్ మనం పొజిషన్ వెక్టార్గా ట్రీట్ చేస్తాం. వాట్ ఈస్ పొజిషన్ వెక్టార్? The position of the vector with respect to the position of the vector with respect to origin. The position of the vector with respect to origin is called position vector. Is called position vector. The position of the vector with respect to origin is called position vector. Next, the position of the particle P. The position of the particle P in xy plane. In xy plane is the position of the particle P in xy plane. And OP bar is equal to R bar. OP bar equal to R bar. That R bar is equal to xy plane xi cap plus yj cap. OP bar equal to R bar is equal to xi cap plus yj cap. Next, magnitude of position vector. Magnitude of position vector. So ఏమైతుందన్నా, mod R bar is equal to under root of xi cap under root of x square plus y square. The position vector of the magnitude of position vector is mod R bar equal to under root of x square plus y square. అలాగే యూనిట్ వెక్టర్ of R bar is R bar की यूनिट वेक्टर अम्मा, यूनिट वेक्टर ऑफ R bar ఏమైందిరా, R cap is equal to R bar by mod R bar. Unit vector of R bar is R cap equal to R bar by mod R bar. The position of vector with respect to origin is called position vector. Position vector, the position of particle P in xy plane value. So that మన OP bar అన్న, O నుంచి P వరకు తీసుకున్నాం కాబట్టి OP bar equal to R bar is equal to xi cap plus yj. Magnitude of position vector, అలాగే యూనిట్ వెక్టర్ ఆఫ్ బాడీస్. సో దీని మీద ఒక ప్రాబ్లం ఇస్తాను. ఎగ్జాంపుల్
a particle located in the xy plane. A particle is located in xy plane at a distance 5 meter. A particle is located in the xy plane at a distance of 5 meter with an angle at an angle 37 degrees with the x-axis. 37 degrees with the x-axis. A particle is located in the xy plane at a distance of 5 meter at an angle 37 degrees with the x-axis. Full stop. Find the position vector. Find the position vector. ఒక పార్టికల్ ఏం చేశారన్నా XY ప్లేన్ లో ప్లేస్ చేశారు. ఎంత డిస్టెన్స్ లో ఉందన్నా 5 మీటర్ డిస్టెన్స్ లో. సో ఎంత యాంగిల్ తో ఉంది విత్ x యాక్సిస్. సో x యాక్సిస్ తో 37 డిగ్రీస్ తో. సో చిన్న డయాగ్రామ్. సో x యాక్సిస్ y యాక్సిస్ ఇలా ఉందనుకోండి. సో ఇది 5 మీటర్ అంటున్నాను లేదమ్మా. ఇది పార్టికల్. సో x, 1 ఇది 37 డిగ్రీస్. సో దీన్ని సింపుల్గా ఇలా తీసుకోండి. ఇది x యాక్సిస్ కాబట్టి దీన్ని x అనుకోండి. ఇది y యాక్సిస్ కాబట్టి ఇది y అనుకోండి. x yగా స్ప్లిట్ చేయండి. సో ఇందులో cos θ అంటే cos 37. cos 37 అంటే cos కి ఫార్ములా ఏంటమ్మా? adjacent side అంటే ఎంత? x/5. cos 37 అంటే రా cos 37 రా cos 37 4/5 3/5. cos 37 3/5 then 4/5 3/5 is equal to x/5. 5 cancel. x equal to 3 meters. Similarly sin 37 అంటే y opposite side అంటే y/5. sin 37 అంటే 4/5 equal ఇదే 4 నెంబర్ 4/5 ఇది 3/5. cos 37 4/5 sin 37 3/5 3/5 equal y/5 5 cancel. అప్పుడు y equal ఎంత వస్తున్నా 3 meters వచ్చేసి. సో x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చింది. పొజిషన్ వెక్టర్ ఫార్ములా ఏంటన్నా r బార్. సో పొజిషన్ వెక్టర్ అంటే OP బార్. సో OP బార్ ఈక్వల్ xi క్యాప్ ప్లస్ yj క్యాప్ కదమ్మా. అంటే 4i క్యాప్ ప్లస్ 3j క్యాప్. సో 4i క్యాప్ ప్లస్ 3j క్యాప్ వాల్యూ వచ్చేస్తుంది. cos 37 4/5 sin 37 3/5.
నెక్స్ట్ ఉండమ్మా పొజిషన్ వెక్టర్, సారీ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. పొజిషన్ వెక్టర్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వన్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్, ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ రావాలంటే ముందు మనకి పొజిషన్ వెక్టర్ అంటే మనం చెప్పుకున్నాం. ఆ పొజిషన్ వెక్టర్ ఏమవుతున్నాడు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అవుతుంది. అంటే పొజిషన్ వెక్టార్లో చేంజ్ వస్తే దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఎలా చేంజ్ వస్తుంది చూడండి. ఇది XY ప్లేన్ అనుకుందాం. ఇది X యాక్సిస్, Y యాక్సిస్ అనుకుందాం. సో ఇది ఆరిజిన్, ఇది ఆరిజిన్. సపోజ్ ఇక్కడ ఒక పార్టికల్ ఉంది అనుకున్నామ్మా. ఈ పార్టికల్ P1 పొజిషన్ కావాలి. సో P1 X1 Y1 అనే పొజిషన్, X1 Y1 పొజిషన్. ఇక్కడి నుంచి పార్టికల్ ఇక్కడికి వెళ్ళింది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే ఇది ఎంత డిస్టెన్స్లో ఉంటుందన్నా? ఇది R1 డిస్టెన్స్. ఇది ఎంత ఉంటుంది? R2 డిస్టెన్స్. అంటే ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఈ పొజిషన్ ఎంతమ్మా? P2. ఎంత? X2, Y. ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ ఇక్కడికి వెళ్ళింది కదా. అంటే పొజిషన్ ఏమైంది? చేంజ్. అలా చేంజ్ అయినటువంటి పొజిషన్ వెక్టర్ ఏమంటారా? డిస్ప్లేస్మెంట్ వెక్టర్. దట్ ఈస్ డినోటెడ్ బై S bar. That is denoted by S bar. So what is displacement vector? The change of position of position of a particle. The change of position of a particle. The change of position of a particle with respect to origin. With respect to origin is called displacement vector. Is called displacement vector. The change of position of a particle with respect to origin is called displacement vector. మరి ఇక్కడ ఏం తీసుకోవాలన్నా? లెట్ R1 అండ్ R2 RB లేదా B ద RB పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ at P1 right by X1 Y1 and P2 X2 Y. That R1 R2 are the position of a particle at P1 and at P2. Then displacement vector S bar R2 minus R1 bar. The displacement vector S bar equal to R2 minus R1. So S bar is equal to R2 అంటే రాసుకోవచ్చు కదమ్మా. R2 దీని నుంచి R2 రాసుకోవచ్చు కదా. లాస్ట్ క్లాస్ లో మనం R equal to Xi plus Yj అన్నాం కదా. అలా రాసుకోవచ్చు కదా. R2 అంటే ఎంత? X2i cap plus Y2j cap minus X1i cap plus Y1j cap. రెండిట్లో ఏ కామన్ ఉందిరా? దీంట్లో అయి ఉంది, దాంట్లో అయి ఉంది. కామన్ తీసేది. X2 minus X1 i cap plus Y2 minus Y1 j cap. S bar equal to X2 minus X1 i cap plus Y2 minus Y1 j cap. X2 minus X1 i cap plus Y2 minus Y1 j cap. దీనికి మనం మ్యాగ్నిట్యూడ్ చేసామనుకోమా.
ఏమైతేరా magnitude of displacement vector ఏమైతేరా mod s bar is equal to s అవుతుంది is equal to under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Magnitude of displacement vector s bar mod s bar equal to s is equal to x2 minus x1 whole square plus y2 minus y1 whole square. వీటికి యారోస్ కూడా పెట్టుకోండి మా వీటికి యారోస్ కూడా పెట్టుకోండి. దీంట్లో మనం తీసుకున్న రెండే కదమ్మా x1 y1 x2 y2. ఒకవేళ 3 ఇస్తే ఎలా ఉంటుంది 3 క్వార్టర్ లెట్ దాంట్లో లెట్ x1 y1 z1 లెట్ x1 y1 z1 and x2 y2 z2 లెట్ x1 y1 z1 x2 y2 z are the coordinates of a displacement vector are the coordinates of a particle are the coordinates of a particle are the coordinates of a particle in x comma y and z axis then displacement vector is ఏమైతేరా displacement vector ఏమవుతుందన్నా ఫస్ట్ r1 bar equal to x1 I cap plus y1 j cap plus z1 k cap. అలాగే r2 bar equal to ఏమైందిరా r2 bar equal to ఏమవుతుందిరా x2 I cap plus y2 j cap plus z2 k cap. Next displacement vector s bar equal to r2 bar minus r1 bar. Displacement vector equal to r2 bar minus r1. Subtract చేయండి అన్న రెండిట్లో ఏం కావాలో చూసుకోండి x2 minus x1 I cap plus y2 minus y1 j cap plus z2 minus z1 k cap. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ అడగడం mod s bar equal under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square z2 minus z1 whole square.
దీని మీద ఒక ప్రాబ్లం ఇస్తాను, చేసేసాయి. A particle is moving from point A of 1, 2, 3 to the point B 4, 5, 6 4, 5, 6. Find the displacement vector is. Find the displacement vector is. Find the displacement vector is. A particle is moving from point A 1, 2, 3 to the point B 4, 5, 6. Find the displacement vector is. Right, చూడండి, A అనే పార్టికల్ పాయింట్ ఇచ్చారు, B అనే పాయింట్ ఇచ్చారు. సో లెట్ R1 బార్ ఈక్వల్ టు, సో వెక్టార్ ఇచ్చాడమ్మా, దాన్ని 1, 2, 3లో ఇచ్చాడు, మార్చుకోవాలి. 1i ప్లస్ 2j ప్లస్ 3k క్యాప్గా తీసుకోవాలి. అలాగే R2 బార్ ఈక్వల్ టు 4i క్యాప్ ప్లస్ 5j క్యాప్ ప్లస్ 6k క్యాప్గా తీసుకోవాలి. సో దెన్ displacement vector, ఏమైతేనా S బార్ ఈక్వల్ టు R2 బార్ మైనస్ R1 బార్. S బార్ ఈక్వల్, సో R2 లోంచి R1 తీసివేయాలి, 4 మైనస్ i 1 i క్యాప్ ప్లస్ 5 మైనస్ 2 j క్యాప్ ప్లస్ 6 మైనస్ 3 k క్యాప్. సో S బార్ ఈక్వల్ 4 లో 1 పోతే 3i ప్లస్ 3j ప్లస్ 3k వస్తుంది. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్? 3i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 3k క్యాప్. Complete అమ్మా. Right, next one, angle between two vectors. Angle between two vectors. మా టూ వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. రైట్, ఫస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇది ఒక వెక్టార్ అనుకున్నాడమ్మా, ఇది ఒక వెక్టార్. ఈ వెక్టార్ పేరు ఏ బార్.
ఈ వెక్టార్ పేరు b బార్. ఏ వెక్టార్ కి b వెక్టార్ కి మధ్య ఎంత యాంగిల్ ఉందమ్మా అంటే θ. ఎంత ఉందన్నా θ. సో θ is the angle between two vectors. So first point, the angle between two vectors, the angle between two vectors a bar and b bar is entama theta. The angle between two vectors a bar and b bar is theta. A bar ki b bar ki madhya angle entama theta. Next ఇంకోటి తీసుకున్నాను. ఇది ఏ వెక్టార్ అన్న ఏ వెక్టార్ ఏ బార్. ఇది బి వెక్టారే కానీ దీన్ని ఏం చేస్తానంటే k తో మల్టిప్లై చేస్తాను. బి వెక్టారే కానీ దాన్ని ఏం చేశానన్నా k తో మల్టిప్లై చేస్తాను. అలా k తో మల్టిప్లై చేసినప్పుడు కూడా యాంగిల్ ఎంత అమ్మా అంటే θ. యాంగిల్ కూడా ఎంత θ. సో the angle between a bar and kb bar is the angle between a bar and kb bar is theta, where k is called positive constant. k మనం ఏమనుకున్నామన్నా పాజిటివ్ కాన్స్టెంట్. k వాల్యూ పాజిటివ్ కాన్స్టెంట్ అని తీసుకుంటే మనకు అలా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇంకోటి తీసుకుందాం వేరే. సో వేరేదంటే ఎలా అంటమ్మా జనరల్గా ఇది ఏ వెక్టర్, ఇది బి వెక్టర్. ఈ రెండింటి యాంగిల్ మనకు తెలుసు. ఎంత తెలుసు? థీటా అనుకుందాం. సో దాన్ని నేను ఏం చేస్తానంటే బ్యాక్ యాక్షన్ చేస్తున్నాను. నేను ఏం చేశానా బ్యాక్ యాక్షన్ చేశాను. ఈ బ్యాక్ యాక్షన్ చేశాను కాబట్టి దీనికి ఇది ఆపోజిట్ కదమ్మా, దీనికి ఇది ఆపోజిట్ కదా. సో ఇలా యారో మార్క్ ఇచ్చి ఇక్కడ మైనస్ కేబీ బార్ అన్నాను. ఎందుకన్నాను మైనస్ కేబీ బార్ అంటే కే అనేది కాన్స్టెంట్. ఇప్పుడు కాన్స్టెంట్ నెగటివ్ కాన్స్టెంట్ ఇక్కడ. సో నెగటివ్ కాన్స్టెంట్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఉంది. మరి ఆపోజిట్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అయితే చెప్పాలి. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అవుతుందన్నా 180 మైనస్ థీటా. ఎంత అవుతుందన్నా 180 మైనస్ థీటా. ఓకేనా రైట్. So the angle between a bar and b bar is theta degrees. అలాగే the angle between a bar and minus kb bar, the angle between a bar and minus kb bar is ఎంత 180 మైనస్ b. తెలుసు కదమ్మా అది ఆపోజిట్గా ఉంది. ఆపోజిట్ అంటే 180, అందులో థీటా సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎంత అంటే 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా. The angle between a bar and b bar is theta. But the angle between a bar and minus kb bar, a bar and minus kb bar ఎంత అవుతుందమ్మా 180 మైనస్ థీటా.
అలాగే ఈ కొలీనియర్ వెక్టార్స్ అని చెప్పాను చూడండి ఒకసారి. కొలీనియర్ వెక్టార్స్ చెప్పానా? సేమ్ లైన్ డిఫరెంట్, మేబీ డిఫరెంట్ ఆర్ సేమ్. ఇప్పుడు దాంట్లో పాయింట్ ద యాంగిల్ బిట్వీన్ collinear vectors, the angle between collinear vectors is maybe 0 or 180 degrees. సో ఇలా ఉందనుకోమ్మా 0 degrees, ఇలా ఉందనుకోరా. ఇలా ఉంటే ఏ వెక్టార్ బి వెక్టార్, ఏ వెక్టార్ బి వెక్టార్. ఇప్పుడు యాంగిల్ 180 degrees. ఇలా ఉంటే 0 degrees, అలా ఉంటే 180 degrees. దీంట్లో ఒక ప్రాబ్లం ఇద్దాం అనుకున్నాను, టైం లేదు, నెక్స్ట్ రేపు ఇస్తాను. ఓకే.